చూస్తున్నాం. గ్రీన్లాండ్ పై ఇప్పటికే యూరప్ ఆర్మీ అయితే వచ్చి ఉంది. అయితే గ్రీన్లాండ్ కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో నాకు ఓనర్షిప్ కావాలి, పార్ట్నర్షిప్ అక్కర్లేదు అంటున్నారు ట్రంప్. మరి దీని మీద సైనిక చర్యకు తాను సిద్ధము అని గతంలో చెప్పారు. మరి ప్రస్తుతం ఆర్మీ అక్కడ ఉండడంతో ఎటువంటి చర్యలకు దిగుతుంది అమెరికా అనే ప్రశ్న వేస్తే దానికి ప్రస్తుతం నో కామెంట్స్ అంటూ ట్రంప్ సమాధానం అయితే ఇచ్చారు. మొత్తానికి ఇప్పుడు ట్రంప్ వర్సెస్ అక్కడ గ్రీన్లాండ్ గా ఉంది విషయం. అయితే ట్రంప్ దీని మీద వెనక్కి తగ్గరా లేకపోతే ముందుకు వెళతారా అనే ఆలోచన అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి చూసుకుంటే ఒకవైపు డెన్మార్క్ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రీన్లాండ్ను వదులుకోము, డెన్మార్క్కి సంబంధించి గ్రీన్లాండ్ వదులుకునే ప్రసక్తే లేదు, గ్రీన్లాండ్ బాధ్యత డెన్మార్క్ది, డెన్మార్క్ ప్రజలు నిర్ణయిస్తారు అంటూ కూడా డెన్మార్క్ చెప్పుకొచ్చింది. మరి దీనికి సంబంధించి మాత్రం ట్రంప్ మాత్రం గ్రీన్లాండ్ నాకు ఖచ్చితంగా కావాలి, నాకు కావాల్సింది అక్కడ ఓనర్షిప్ కానీ పార్ట్నర్షిప్ కాదు అన్నారు. నాటో దేశాలకి సంబంధించి కూడా దీని మీద తీవ్ర వ్యతిరేకత అయితే ఎదురైంది. కానీ ట్రంప్ వాటన్నిటిని పట్టించుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్లాండ్ నాకే కావాలి అంటున్నారు. మరి ప్రస్తుతం ఆర్మీ ఉంది కదా మరి అమెరికాకి సంబంధించిన సైన్యం కూడా అక్కడికి వస్తుందా అనే ప్రశ్నకు మాత్రం ప్రస్తుతం నో కామెంట్స్ అంటున్నారు. అంటే నో కామెంట్స్ అన్నారు అంటే ఆయన వ్యూహాత్మకంగా ఏదో అడుగులు వేయాలి అనే యోచనలో ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అయితే చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికా చేతిలో యూరోపియన్ సెక్యూరిటీ ఉంది. గతంలో యూరోపియన్కి సంబంధించి భద్రత ఇవ్వాలి అంటూ కూడా యూరోపియన్ దేశాలు అయితే అమెరికాను కోరాయి. ఆ సందర్భంలో ఆ దేశాలన్నిటికీ కూడా సెక్యూరిటీని అందించింది అమెరికా. ఈ నేపథ్యంలో చూసుకున్న యూరోపియన్ సైన్యాన్ని ఎలా దెబ్బతీయాలి అనే వ్యూహాలు అయితే అమెరికాకు బాగా తెలుసు. యూరోపియన్ సైన్యం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి భద్రత వాళ్ళ దగ్గర ఉంది అనే విషయాలు పూర్తిగా కూడా ట్రంప్కి అయితే తెలుసు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఖచ్చితంగా యూరోపియన్ దేశాలను ఎదుర్కొనే సామర్థ్యం అయితే ఉంది అని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు రష్యాను కాపాడటం కూడా అసాధ్యం అవుతుంది. ఒకవేళ అమెరికా అండ లేకపోతే ఉక్రెయిన్ నుంచి రష్యాను కాపాడడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యూరోపియన్ కంట్రీస్ అయితే అమెరికాకు తలొగ్గుతాయి అనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి. మరోవైపు యూరప్ కంట్రీస్ అన్ని కలిసినా కూడా గ్రీన్లాండ్ను కాపాడలేకపోవచ్చు అని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. కొంతమంది అమెరికా బలం ముందు యూరప్ దేశాల బలం అంతగా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీకి సంబంధించి యూరోపియన్ సెక్యూరిటీ మొత్తం కూడా అమెరికాకు తెలుసు. గతంలో భద్రత కల్పించింది అమెరికా. కాబట్టి యూరోపియన్ దేశాలు ఎలా ఉంటాయి, వారి భద్రత ఏంటి, వారి సైనిక చర్యలు ఏంటి అనే ప్రతి విషయము కూడా ట్రంప్కు తెలుసు. కాబట్టి ట్రంప్ కొంచెం సంయమనం పాటిస్తున్నారు. వారు అసలు ఏం చేయబోతున్నారు అనే వ్యూహాన్ని అర్థం చేసుకొని ఆయన తిరుగు దాడి చేస్తారు అంటూ కూడా విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికైతే డెన్మార్క్ మాత్రం మేము ఏం జరిగినా సరే ఖచ్చితంగా గ్రీన్లాండ్ను వదులుకోము అంటుంది. ఆ విధంగానే కొన్ని దేశాలు అయితే డెన్మార్క్కి అయితే సహకరిస్తున్నారు. అయితే ఇలా సహకరించిన దేశాల మీద ఇప్పటికే ట్రంప్ అయితే సుంకాలు విధించారు, 10% సుంకాలు విధించారు. ఇంకా జూన్ వరకు టైం ఇచ్చారు. అప్పటిలోగా మారకపోతే 25% సుంకాలు విధిస్తాను అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో కూడా అసలు మిగిలిన యూరప్ దేశాలు అయితే ఎట్టి పరిస్థితుల్లో మేము తల వంచము అంటూ కూడా గ్రీన్లాండ్ మీద ఇప్పటికే సైన్యాన్ని అయితే పంపించాయి. చూడాలి అమెరికా ఎలాంటి వ్యూహం చేస్తుంది, వారి సెక్యూరిటీ సిస్టమ్ మొత్తం తెలిసిన అమెరికా మరి ఎలాంటి వ్యూహం రచిస్తుంది అనేది ఆసక్తికర అంశంగా మారింది.